గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటితో ముగియనున్న సత్యసాయి శత జయంతి ఉత్సవాలు. వేడుకలకు హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం. లాటరీ ద్వారా రిజర్వేషన్లు ఖరారు. మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని వెల్లడి. తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. హుస్నాబాద్ లో ఇందిరమ్మ చర్యలు పంపిణీ చేసిన పొన్నం ప్రభాకర్. తెలంగాణలో మరో ఉప ఎన్నిక. ఖైరతాబాద్ పై ఫోకస్ పెట్టిన రాజకీయ పార్టీలు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. బాబా జయంతి సందర్భంగా నేడు జరుగుతూ ఉన్న వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు నాయుడు, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం సీఎం బాబు మాట్లాడుతూ మన ముందు నడయాడిన దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అన్నారు. బాబా శత జయంతిని పురస్కరించుకుని ఆయన చూపిన సేవా మార్గాన్ని అనుసరిద్దామని ప్రజలను కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఆగి ఉన్న లారీని అతివేగంగా దూసుకొచ్చిన ఓ తుఫాన్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 6 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఆగి ఉన్నటువంటి లారీని అతివేగంగా తీసుకొచ్చిన ఓ తుఫాన్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 6 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రస్తుతానికి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్రీకాకుళంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్. రేవతి, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదైతే కోటబొమ్మాలి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఆగి ఉన్న లారీని తుఫాన్ అయితే ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తం మీద 4 మృతి చెందారు. వీరంతా మరో 6 అయితే గాయపడ్డారు. ఎవరైతే ఈ మృతులంతా మధ్యప్రదేశ్ కు చెందిన వారుగా గుర్తించారు. ఎవరైతే మధ్యప్రదేశ్ కు చెందినటువంటి సింగ్ పవార్, విజయ్ సింగ్ తోమార్, అలాగే కుశాల్ సింగ్, సంతోష్ బాయ్ గా గుర్తించారు. వీరంతా శ్రీశైలం ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎవరైతే ప్రమాదంలో గాయపడ్డ 6 మంది వ్యక్తులు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో 6 మందిని నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏదైతే ప్రమాద విషయం తెలిసిన వెంటనే కోటబొమ్మాలి పోలీసులు సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఏదైతే సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణం అంటే తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఎవరైతే ఈ తుఫాన్ వాహనం ఎవరైతే ఉందో ఈ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి అంటే ముందు భాగం పూర్తిగా నుజ్జు కావడంతోనే తుఫాన్ కు సంబంధించిన ఏదైతే ముందు భాగం ఉందో దానికి పూర్తిగా నుజ్జు కావడం వల్ల అక్కడ క్యాబిన్ లోనే 2 మృతదేహాలు ఇరుక్కుపోయి వాటిని తీసేందుకు కొంత శ్రమ పడాల్సి అయితే వచ్చింది సిబ్బంది.
పోలీస్ సిబ్బంది. మొత్తం మీద అయితే ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆగి ఉన్న లారీని చూసుకోకుండా అతివేగంతో దూసుకెళ్లి ఈ ఢీకొట్టాడు. ఈ అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఎందుకంటే ముందు భాగం పూర్తిగా చూస్తే తుఫాన్ ముందు భాగం పూర్తిగా నుజ్జైంది. ఎంత అతివేగంతో వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగింది. అలాగే నిద్రమత్తులో ఉండడం కూడా ఈ ప్రమాదానికి కారణం అన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే అతివేగము ప్లస్ డ్రైవర్ నిద్రమత్తు వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అయితే ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. దీనిపైన పూర్తి స్థాయిలో అయితే సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఎవరైతే ఈ కోటబొమ్మాలి పోలీసులు ఎవరైతే 6 మంది క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అయితే అందజేసేందుకు అన్ని చర్యలు అయితే చేపట్టారు. మొత్తం మీద శ్రీశైలానికి ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. రేవతి. థ్యాంక్ యూ హేమంత్. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ప్రముఖ రచయిత అందశ్రీ సంతాప సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందశ్రీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు కళాకారులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అందశ్రీ ఎన్నడూ బడికి వెళ్లకపోయినా జయ జయ హే తెలంగాణ వంటి అద్భుతమైన గేయాన్ని రచించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అందశ్రీ పాట లేని సభ ఒకటి కూడా జరగలేదని ఆయన అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని విస్మరించే ప్రయత్నం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని మధుర నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటించారు. అనంతరం పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మధుర నియోజకవర్గ కేంద్రంలోని పెద్ద చెరువులోకి చేప పిల్లలను ఆయన వదిలారు. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. అనంతరం రఘునాథపాలెం మండలం శివాయిగూడ నుంచి మంచుకొండ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని ఆయన అన్నారు. ప్రతి ఇల్లు శుభ్రంగా ఉన్నట్లే ప్రతి ఊరు శుభ్రంగా ఉండాలని తుమ్మల సూచించారు. ఒక చిన్న కోరిక సార్, మన చిన్న స్కూలు పోయిన సంవత్సరం శ్రీనివాసరావు గారు హెడ్ మాస్టర్ ఒక ఆయన ఉండే, ఆయన స్కూల్ స్టార్టింగ్లో ప్రైవేట్ స్కూల్లో పోయి వాళ్ళందరికీ పిల్లలందరినీ మళ్ళీ మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి ఈ మధ్యనే ఆయన ప్లస్ ఒక బోరును మోటార్ ఇస్తే వాళ్ళ ట్యాంకీకి ఎక్కిస్తామని చెప్పారు. నేను మన క్యాంప్ ఆఫీస్లో నేను తెలియజేశానండి ఈ విషయం. సార్ దృష్టికి అప్లికేషన్ రాసి ఇచ్చారు. ఒక టీచర్ కావాలి సార్, ప్లస్ ఒక బోరు మోటార్ పిల్లగా ఈ రోడ్ని శాంక్షన్ చేయడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మనకి ఈ నాగమ్మ గుడి నుంచి ప్రశాన వాటిక వరకు లైటు ప్లస్ కొత్త లైన్ వేసి లైట్లు ఇవ్వాలని ఆ రోజు మనం వేడుకున్నాం. శాంక్షన్ లెటర్ ప్లస్. నంద్యాల జిల్లాలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న మైత్రి ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆళ్లగడ్డ మండలం పేరాయపాలెం మెట్ట వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నంద్యాల జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కర్నూలు ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి. ఆగి ఉన్న బస్సును అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వేగంగా వచ్చినటువంటి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో ఎంతమంది మరణించినట్లుగా సమాచారం అందుతోంది? రేవతి, ఏదైతే నంద్యాల జిల్లా ఆర్లగడ్డ సమీపంలోని ఈ పేరయాపల్లె మెట్ట వద్ద మైత్రి ట్రావెల్స్ కు చెందినటువంటి ఓ బస్సు ఏదైతే ఉందో ఇది నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే సుమారు 1:30 ఘోర ప్రమాదానికి గురైంది. ఏదైతే మొదట అంటే ఏదైతే ఈ మైత్రి ట్రావెల్స్ చెందిన ఈ బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మొదట బస్సు డ్రైవర్ ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. వెంటనే వెనుకల వస్తున్న మరో లారీ ఆగిన బస్సును వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో వెనక కూర్చున్నటువంటి 2 మృతి చెందారు. ప్రమాదంలో మరో 10 మంది దాకా గాయపడ్డారు. మొత్తం మీద 3 108 వాహనాల్లో క్షతగాత్రులను వెంటనే ఆర్లగడ్డ ఆ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఏదైతే ఈ గాయపడ్డ వారిలో మొత్తం మీద 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. బస్సు వెనుక వైపు కూర్చున్న 2 అందులోనే ఇరుక్కొని మృతి చెందారు. వారి మృతదేహాలను బయటకు తీసేందుకైతే పోలీసులు కొంత తీవ్రంగా శ్రమించి బయటకు తీయడం జరిగింది. అలాగే ప్రమాదంలో ఇరుక్కున్నటువంటి లారీ డ్రైవర్ కూడా ఇరుక్కుపోయాడు. అతని క్యాబిన్ లో అతి కష్టం మీద అతన్ని కూడా బయటికి తీసి అతన్ని ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. గాయపడిన వారిలో మొత్తం మీద ఈ అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందినటువంటి ఈ కాదర్వలి, అతని భార్య ఆసిఫా, వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి ఎవరైతే కాజీపేట మండలానికి చెందినటువంటి దొరస్వామి ఉన్నట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. వీరు ఏదైతే ఈ ప్రమాదానికి చూస్తే ఒకసారిగా ఈ ప్రమాదం వేగంగా అంటే ఇటు వెనుక లారీ ఒకసారిగా గట్టిగా ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వీరిని వెంటనే ఆర్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి తరలించడం జరిగింది. ఎవరైతే జిల్లా ఎస్పీ నంద్యాల జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో సునీల్ శరణ్ ఘటనా స్థలానికి వెళ్లి ఘటన జరిగిన తీరుపైన ఆరా తీయడం జరిగింది. ఆర్లగడ్డలోని ఏదైతే చికిత్స పొందినటువంటి క్షతగాత్రులను ఆయన పరామర్శించడం జరిగింది. మొత్తం మీద అయితే ఈ ప్రమాదానికి తెల్లవారుజామున అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. వెంటనే పోలీసులు సమాచారం అందుకొని వెంటనే సహాయక చర్యలు చేపట్టడం, కొంత క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆర్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తం మీద రేవతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పలు మండలాల్లో ఎమ్మెల్యే ఆదినారాయణ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అన్నపురెడ్డిపల్లి కేంద్రంలోని రైతు వేదికలో మహిళలకు ఇంద్రమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం చంద్రకొండ మండలంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆదినారాయణ పాల్గొన్నారు. ఆనాడు మనకు చేసినటువంటి కార్యక్రమం ఈనాడు మిగులుపడుతుంటే కారణం అదే. అందుకని ఆడబిడ్డలందరూ కూడా ఇందిరమ్మ చీర కట్టుకోవాలి, సత్సంతతో ఉండాలి, చక్కగా మరి బంధువులింట్లకి ఇక్కడికి వెళ్ళి చక్కగా ఆనందాన్ని వ్యక్తం చేయించేటటువంటి చీరే. ఏ చీరక గట్టి చెప్పండి, ఏ చీర? ఇందిరమ్మ చీర కట్టుకోవాలి. మీరు అప్పుడు చక్కగా పండుగల లోపలికి వెళ్ళాలి. ఓకేనాక? రైట్. అదేవిధంగా ఈరోజు అనేక కార్యక్రమాలకు ఉత్తమిస్తున్నటువంటి ఏదైతే ఈ మహిళా సంఘాలు, మహిళా శక్తి ఏదైతే ఉందో ఈ రోజు ఈ మండలానికి 15 కోట్ల రూపాయలు మీరు ఎస్హెచ్ గ్రూప్ ద్వారా మీరు అందరూ తీసుకోవడం జరిగింది. 15 కోట్ల రూపాయలు మీరు పూర్తిగా వాడితే నేను కూడా నా ద్వారా 1 కోటి రూపాయల సంఘానికి ఇస్తాను అప్పటి అని చెప్పిన. కానీ ఈ సంవత్సరం మీరు ఎవ్వరు వాడలేకపోయారు. వాడటం అంటే తీసుకోవడమే కాదు, తీసుకున్నటువంటి రొక్కని మళ్ళీ తిరిగి కట్టేటటువంటి ఏదైతే సంఘం ఉందో ఒక్క గ్రూప్ సంఘం కూడా ఈ మండలంలో లేదనేది నా ప్రాథమిక అంచనా. రెగ్యులర్ గా మీరు కట్టేటటువంటి సంఘంగా మనం కనుక దీన్ని చేయగలిగితే గ్రూప్ లో లేనటువంటి వాళ్ళు కూడా మీరు ప్రోత్సాహం ఇవ్వండి, మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్పాలనంటే గతంలో వడ్డీలు ఉండే వడ్డీ రుణాలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా గ్రూప్ లో జాయిన్ అయినటువంటి మహిళ ఏదన్నా కనుక అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోతే వారికి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా డ్వాక్రా గ్రూప్ లో ఉన్న మహిళలకు మాత్రమే లబ్ధి చేకూరుతా ఉంది. కాబట్టి మీరు డ్వాక్రా గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఎవరైతే కనుక డ్వాక్రా గ్రూప్ లో లేరో వాళ్ళని ప్రోత్సహించి
మీరు గ్రూపులుగా తయారు చేయండి. కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చక్కటి మనం కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం. కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా మరి ఏదైతే మీకు ఇందిరమ్మ శారీ ఇస్తున్నామో మరి మీరందరు చక్కగా ఈ శారీకి అన్ని ఒకేలాగా ఉంటుంది, రంగురంగులు లేవు. మనం చేపల చెరువుల్లోనూ లేకపోతే ఆ పంట పొలాల్లోనూ రకరకాలు కనిపించే ఇంతకు ముందు, ఇప్పుడు అట్లా లేవు. ఒకటే చీర ఒకటే రకం. శ్రీవారిని ఈ రోజు ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి మనవేంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ తువాడ శ్రీనివాస్, మాధురి, నటి నిక్కీ గల్రాని వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. విశాఖ నగరంలో 32వ వార్డు కార్పొరేటర్ కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఉచిత కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు జనసేన పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా పలువురికి ఉచితంగా కళ్లద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సేవా తత్పరుడు, నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న నాగరాజు మరిన్ని కార్యక్రమాలు చేపట్టే ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరారు. మరి ఈరోజు దక్షిణ నియోజకవర్గం 32వ వార్డులో సుమారు 150-160 మందికి ఈ కళ్లద్దాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి ముందుగా స్వాగతం తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ తెలుసు నేను గత అనేక సంవత్సరాలుగా మరి సేవా కార్యక్రమాలు 30 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. అందులో ప్రతి కార్యక్రమాన్ని కూడాను మరి వంశీకృష్ణ గారు ఎప్పుడు కూడా నాకు పూర్తిగా మద్దతు ఇచ్చి సపోర్ట్ చేస్తారు. ఆ సందర్భంలో మరి ప్రతి కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా మరి వార్డు పరిధిలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలని మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు చలవతోటలో చూసుకుంటే 3,50,00,000 రూపాయలతో కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతుంది. దాంట్లో ఆల్రెడీ 1,75,00,000 రూపాయలు దగ్గర దానికి ఒక ఫ్లోర్ కూడా తయారైపోయింది. అతి త్వరలో వారం రోజులలోపు మరి దాన్ని ఇనాగ్రేషన్ చేసుకునే పరిస్థితి ఉంది. అలాగే మరి ఇంకో ఫ్లోర్ కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇక్కడ ముఖ్యంగా మనకి ఏడుపుల్లి ప్రాంతం మన గత మేము ఎవరం పుట్టక ముందు 80 సంవత్సరాల బట్టి కూడా అక్కడ ఉంది. అది బాగా పూర్తిగా మురికివాడ. మరి దాంట్లో ఏంటంటే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టిస్తామనేసి మరి ఎమ్మెల్యే 170 మందికి పేదలకి కళ్ళజోల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమంతో ప్రజలతో మమేకమవుతారు. త్వరలోనే ఆయన యొక్క జన్మదినం ఉంది కాబట్టి ఆ సందర్భంగా కూడా ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆ దేవుని యొక్క ఆశీస్సులు నాగరాజు గారికి ఉండాలని అనుకుంటున్నాం. అలాగే నాగరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ వార్డు అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి ఇక తెచ్చని రోడ్ల దగ్గర నుంచి గత ప్రభుత్వం ఇంకా తేడా ఉన్నాయో చిన్న ప్రతి మాట కూడా మేము నిలబెట్టుకుంటాం. నియోజకవర్గం మొత్తం మీద ముఖ్యంగా ఈ వార్డులో ఏవైతే మేము హామీ ఇచ్చామో అవన్నీ కూడా ప్రాసెస్ అవుతూ ఉన్నాయి. మొన్న ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేసాం. రానున్న రోజుల్లో ఏవైతే బ్యాలెన్స్ వర్క్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ రేపు కార్పొరేట్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో మేము గెలుస్తాం. ఎవరు కూడా పోటీలో ఉండడం కూడా భయపడే విధంగా మేము ఎలక్షన్ చేస్తూ ఉన్నాం. ప్రజలకు తెలుసు ఇవాళ పరిస్థితి, ఆ రోజు పరిస్థితి రెండు కూడా గ్రహించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ ప్రాంతంలో ఎప్పుడు ప్రతిరోజు కూడా చేసుకుంటూ ఇవాళ ప్రజలతో నిత్యం ఉంటున్న మా నాగరాజు గారికి అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు. మందికి తెలంగాణలో గౌడ సంఘం సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పొన్నం ప్రభాకర్ హామీనిచ్చారు.
బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో గీతా పనివారాల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ప్రభుత్వం తరఫున 45 లక్షల ఈత తాటి మొక్కలు నాటామని చెప్పారు. ప్రభుత్వం మొక్కలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. వాటిని రక్షించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అలాగే శ్రీ భగవాన్ సత్యసాయిబాబా 100వ జన్మదిన వేడుకలు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన్నమూసిడివాడ సుజాతనగర్ ప్రాంతాల్లో సత్యసాయిబాబా భజన మండలి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిపించారు. ఈ వేడుకల్లో పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావులు హాజరయ్యారు. సత్యసాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ సత్యసాయిబాబా ప్రజలకు కోట్లాది రూపాయలతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలు అభిమానాన్ని, ప్రేమని పొందగలిగారని అన్నారు. సత్యసాయిబాబా ఒక్క ప్రాంతానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన మహానుభావుడని కొనియాడారు. సత్యసాయిబాబా భజన మండలి ప్రతినిధులు, సేవకులు మాట్లాడుతూ సత్యసాయిబాబా సేవలను కొనియాడారు. పవర్ కనిపిస్తుంది. మన పంచువాలిటీ క్రమశిక్షణలోనే ఉంటుంది. అలాంటి మంచి ముఖ్యమంత్రి గారు మనకి ఆయన చేసిన సేవలు కానీ, పేదలకు కానీ, ఆయన ఉన్న ప్రాంతానికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ, దేశ యుద్ధం ప్రపంచ యుద్ధం కోరుకున్న వ్యక్తి. వారికి చాలా మంది నిన్న మాట్లాడుతాం. గత వారం రోజుల నుంచి దేశ ప్రధాని కానీ, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి వాళ్ళ ప్రసంగాల్లో నేను విన్నాను. మేమంతా విదేశాలకు వెళ్ళినప్పుడు చాలా మంది ఫారినర్స్ కూడా సాయిరామ్ అంటూ మేము ఇండియా రావాలి, పుట్టపర్తి వెళ్ళాలి అని అంటా ఉంటే మాకు కూడా కొన్ని సందర్భాల్లో చిన్న మొహమాటం సిద్ధి అనిపించేది. ఎందుకంటే అలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ బాబా గారు ఆశీస్సులు పొందుతూ ఉన్నారు, మనం వెళ్ళలేకపోయామని చెప్పి అనుకోండి. కొంతమంది ఒక్కరు మాట్లాడుతూ ఉంటే ఆయన That's all for now. For more details, keep watching Foresights TV.